హలో 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 ఎక్కు. హాయ్ తల్లి, పన్నుండి టౌన్కి వచ్చానమ్మా. బయలుదేరిపోయాను, ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను.
ఆ ఫ్రెండ్స్ గంటకోసారి ఒంటికి వెళ్ళకపోతే కష్టమయ్యా. ఏంటయ్యా వెతుకుతున్నావు? కట్టా? అదెందుకు? గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. నాకు ప్రాబ్లం ఉంది. అందరికి ఎడమవైపు ఉండాల్సిన గుండె నాకు కుడివైపు ఉంది. దానివల్ల ఎక్కువ భయపడినా, కంగారు పడినా హార్ట్ రేట్ పెరిగి చనిపోతాను. సింపుల్గా చెప్పాలంటే హారర్ సినిమా చూడలేను, స్పోర్ట్స్ ఆడలేను. ఏం చేసినా ప్రశాంతంగా చేయాలి, మర్డర్తో సహా. పోలీసులు ఫోన్ కలిపి మీలో పోలీసులు ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. అసలు ఏం జరిగింది? ఇక పొద్దున్న లెగ్గానే నా ఎడమకుండా అదిరిందండి. అప్పుడు అనుకున్నానండి ఏదో తేడా దొరికి. బాడీ చూసిన దగ్గర నుంచి చెప్పు. ఏటకని బయలుదేరుతుంటే గట్టి మీద ఉన్న చెట్టుకి ఎలా అడుగు కనిపించిందండి. వెంకన్న బాబు మీద ప్రమాణకం అండి. అంతకు మించి నాకేమీ తెలియదండి. సరే వెళ్ళు. బాడీ ఎక్కడ? అంబులెన్స్ లో సార్. బాడీని ఎవరిని ఐడెంటిఫై చేశారా? ఈ ఊరోడు కాదండి సార్. సార్ పోస్ట్ మార్టం పంపించు. ఓకే సార్. ఈ ఏరియాలో మర్డర్ ఎవరు చేసి ఉంటాడు? చిత్రాన్ని పడేద్దామని ఎంత ట్రై చేసినా పడట్లేదు. ఫస్ట్ నేను లా ఫినిష్ చేయాలి, నన్ను వదిలే అంటుంది. కాలేజ్కి వచ్చి లవ్ చేయాలి కానీ ఈ లా చేయడం ఏంట్రా? అయినా నువ్వు మర్డర్ చేస్తావా? మేమైనా కేసులు వాదిస్తావా? కేశవ్, ఎదుగో నీ నోట్స్. చిత్రా, ఈ డ్రెస్ అదిరిపోయింది. ఇంకెప్పుడు వేసుకోలే. ఏ అలా కాదు, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? తెలుసు. మరి ఏదో చెప్పొచ్చుగా. చెప్పొచ్చు. చూసావన్నా? అన్నా, అది ఆడితో తప్ప నీతో మాట్లాడదా అన్నా? చూస్తున్నా సరైన టైం చూసి అడిగి ఇవ్వాలరా. అరే ఆ రెడ్ బ్యాగ్ రమ్మని చెప్పు. యాటిట్యూడ్ కోసం అది చూసాను రా. అమ్మ ఇటు. ఓయ్ రెడ్ బ్యాగ్ ఇట్రా. బ్యాగ్లు ఏమున్నాయి? బుక్స్ ఉన్నాయి. అన్న చదువుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి? డబ్బులున్నాయి. అంటే అన్న అడుక్కునే వాళ్ళకి కనిపిస్తున్నాడా? ఇంకేమున్నాయి చెప్పు. లంచ్ బాక్స్ ఉంది. అది చెప్పు ముందు.
అన్నా టేస్ట్ చేస్తావా? అన్న ఎండ ఎక్కువైపోయింది, క్లాస్ లోకి వెళ్దామా? వద్దురా, సరే అన్న మరి. వదరా. సినిమాకి వెళ్దాం రా ప్లీజ్. ఓకే అన్న. ఓకే అన్న. Silence. Today we are going to discuss about section 317 and 318. Now let us start with section 319 of Indian Penal Code. న్యూ అడ్మిషన్ సార్. పేరు ఏం సత్యభామ, ఊరు నర్సాపురం. గుడ్ మార్నింగ్ సార్. Good morning. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్ యూ సార్. మిస్ అయిపోయిన నోట్స్ ఎవరి దగ్గర తీసుకొని రాసుకోమ్మా. ఓకే సార్. వాడి తప్ప. సెక్షన్ 321 and 322 deals with offense of voluntarily causing hurt and voluntarily causing grievous hurt respectively. చిత్ర, ఏ చిత్ర, ఎక్కడికి? చెప్పొచ్చుగా. ఏ కేశవ్, వెళ్ళరా, నేను వస్తా. నీ పేరేంటి? కేశవ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు కేశవా? మీది నర్సాపురమా? కాదు. ఏ చిత్ర, సినిమాకి వెళ్దాం. వద్దు. మరి ఎక్కడికి వెళ్దాం? లైబ్రరీకి వెళ్దాం. ఏం చిత్ర, నువ్వు ఎప్పుడు చదువు? మేము ఈ దారుణం చూడలేకపోతున్నాం, నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. అరే వాడికి ఏ రేంజ్ లో స్కెచ్ చేయాలంటే హిస్ బాడీ కెనాట్ బి ఐడెంటిఫైడ్ బై పోస్ట్ మార్టం ఆల్సో. అవన్నీ ఎందుకన్నా, చంపేయచ్చుగా. అరే అదిగా సరే చెప్పు. డాక్టర్ గారు కొంచెం టైం పట్టినా పర్వాలేదు, ఎలా చనిపోయాడో డీటెయిల్ గా చెప్పండి. రిపోర్ట్ ప్రకారం ఇతను చనిపోయి 10-14 గంటలు అవుతుంది. చావు కారణం ఇంటర్నల్ బ్లీడింగ్. డెఫినెట్ గా ఉరేయడానికి ముందే చనిపోయాడు. కత్తి నేరుగా లివర్ లోకి దిగడం వల్ల అండ్ తలకి బలమైన దెబ్బ తగిలి బ్రెయిన్ హెమరేజ్ అయింది. సార్ ఈ బాడీ అనుపర్తి సార్. ఇతను అనుపర్తయ్యా. డీటెయిల్ గా కనుక్కున్నావా? ఎస్ సార్. హలో సార్, నేను జగన్నాథపురం సీఏ రవిని మాట్లాడుతున్నా సార్. చెప్పు. అన్ఐడెంటిఫైడ్ బాడీ అనపర్తి రూరల్ ఎస్ఐ సహదేవ్ నాయుడు సార్. వాట్? ఏమయ్యా, ఆ కేసు వివరాలన్నీ పూర్తిగా స్టడీ చేసి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుని రండి. ఓకే? ఓకే సార్. బోస్ సార్, డీటెయిల్స్ మొత్తం అవి అలాగే ఉంచు. ముందు మర్డర్ జరిగిన ప్లేస్కి వెళ్దాం, పద. ఓకే సార్. పేరు? నా పేరు రామాంజన్ సార్. ఏం చూసావయ్యా? ఆ ఎడపొద్దున లెగ్గానే నా ఎడంకన్నా అదిరింది సార్. అప్పుడు అనుకున్నాను ఏదో తేడా దొరుకుతుంది సార్. వీటి దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్, సోత్ తప్ప. అవునా? సరే, నువ్వు వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తాం, స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఇతను డీటెయిల్స్ తీసుకుని పంపించే. ఓకే సార్. ఇంకా సార్, క్యాష్ ప్రైజ్ ఏమైనా ఇస్తారా సార్? హత్య నీ మీద వేసుకో, జైల్లో ఫుడ్ బెడ్ ఫ్రీగా ఇస్తారు. అవి అయితే మా ఇంట్లో కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. మంచిది, పద. సార్, ఇతను కాకుండా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మర్డర్ గురించి? ఇంకొకటి ఉన్నాడు సార్, రూరల్ స్టేషన్ కానిస్టేబుల్. ఇతనే సార్. నమస్తే సార్. చెప్పు. రాత్రి 10-10:30 టైంలో ఒక్కనే సైకిల్ మీద ఇంటికి వెళ్తున్నానండి. అప్పుడు కుర్రోడు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళడం చూశానండి. కానీ ఆ కుర్రోడు మటుకి ఈ ఊరోడు కాదండి. అని చూస్తే గుర్తుపడతావా? చీకట్లో